మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములందరికీ వందనాలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి వాక్యములను ప్రతిరోజు కూడా మీరు వీక్షిస్తున్నారని నమ్ముతున్నాను. అంతేకాదు మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి, మీకు తెలిసిన వారికి ఈ వాక్యములను షేర్ చేయాలని కోరుతున్నాను. తద్వారా ఆ పరిచర్యలో మీరు కూడా పారిభాగస్తులు కావడానికి అవకాశం ఉంటుంది. ప్రియులారా, మరి ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మనకిచ్చాడు. నిజంగా ప్రతి ఉదయం అనేది నిజంగా దేవుడు మనల్ని ప్రేమించి ప్రతి ఉదయాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు. ఈ ఉదయ కాలంలో కూడా మన వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. వాక్యాంశము మనం గమనించినట్లయితే నిజమైన విశ్రాంతి క్రీస్తులో దొరుకుతుంది. వాక్యాంశము మనం చెప్పుకున్నాం. ప్రియులారా, వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29, 30 వచనాలను చదువుకుందాం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే నేటి దినాల్లో విశ్రాంతి లేనటువంటి జీవితం, అనగా నెమ్మది లేని జీవితం. మరి అటు మనసుకు అటు శరీరానికి ఎక్కడ కూడా నెమ్మది లేదు. మానవులందరూ కూడా అవిశ్రాంతిలో ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు, పాపం చేస్తున్నప్పుడు మనిషికి కలిగే బాధ, వేద వేరుగా ఉంటుంది. ఆ టెన్షన్ వేరుగా ఉంటుంది. దానివల్ల మనిషికి నెమ్మది ఉండదు, నెమ్మది కలిగి ఉండలేడు. ప్రభువారు చెప్తున్నారు. అందుకే ఏ మానవుడైతే ఈ లోక భారములు కానీ లేకపోతే విశ్రాంతి లేని పరిస్థితిలో ఉంటున్నాడో, నెమ్మది లేని స్థితిలో ఉంటున్నాడో, వారికి కాలింగ్, జనరల్ కాలింగ్ అందరికీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ఎద్దుకు రమ్మంటున్నాడు. భారం మోస్తున్న సమస్త జనులారా, నా ఎద్దుకు రండి అని అంటున్నాడు. నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అంటున్నాడు. నేను సాత్వికుడను దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలాగనగా నా కాడి సులువుగా నా భారం తేలిగ్గాను అనేవంటున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు ఏ భారాలను మన మీద పెట్ట, ఆయన కాడి సులువు. ఆయన కాడి ఏంటి? ఆయన కృప, ఆయన కనికరం, ఆయన ఓర్పు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లు అంతకుముందు ధర్మశాస్త్రానుసారంగా మనం గమనించినట్లయితే అది పెద్ద భారమైన కాడి. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రానుసారంగా మనిషి జీవించలేకపోతా ఉన్నాడు. ధర్మశాస్త్రంలో కొన్ని ఆజ్ఞలు మనం గమనిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞలు మనం గమనించినట్లయితే 5వ వచనం నుండి నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, అదేవిధంగా నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదని కొన్ని విషయాలు మనం గమనిస్తాం. వీటిల్లో ఇంకా 10 ఆజ్ఞలు, పై వచనాలు మనం గమనిస్తాం. నీ దేవుడిని యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అట్లా కొన్ని విషయాలను మనం చూస్తాం ఆజ్ఞల్లో నుంచి. వీటిల్లో ఒక్క ఆజ్ఞలు తప్పిపోయినా అన్ని ఆజ్ఞలు తప్పిపోయినాయి. కాబట్టి మనిషికి భారమైనటువంటి పరిస్థితి అయిపోయింది. అందుకని మానవుడు అంతకు ముందు ఉన్నటువంటి ధర్మశాస్త్రం కింద ఉన్న ప్రతి మానవుడు కూడా ఆ భారం భరించలేని పరిస్థితి. యేసు ప్రభువారు వచ్చిన తర్వాత ఆ భారాన్ని తొలగించి ఆయనే ఆజ్ఞలు నెరవేర్చి ఆయన ఆజ్ఞలు సులువైనవిగా చేశాడు. ఆయన ఆజ్ఞలు ఎలాంటి ఆజ్ఞలు? చాలా సులువైనవి అని చెప్తాడు. యోహాను రాసిన పత్రికలో ఉంటుంది. చాలా సులువైనవి. ప్రేమే ముఖ్యం అన్నిటికంటే. ఆయన చెప్పిన ఆ యొక్క ఆజ్ఞల్లో ప్రేమించడం సులువే మనకి. అందుకనే కొంచెం ముందుకు తీసుకెళ్తే పౌలు అంటాడు, ప్రేమించువాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు అంటాడు. అంటే ఎంత సులువుగా చేశారో చూడండి. కాబట్టి అందుకనే ఆయన కాడి సులువు, ఆయన భారము తేలిక అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువారి దగ్గరకు మనం వచ్చినట్టయితే మనం ఆ సిన్ కాన్షియస్ అనేది ఉండదు. అనగా నేరారోపణ, మన మీద మనం నేరారోపణ పడినట్టు. ఏదైనా తప్పు చేసామనుకో మనకేమనిపిస్తుంది మనసులో? అయ్యో ఈ తప్పు చేశాను కదా, దేవుడి దగ్గరికి వెళ్ళలేను, ఏ మనిషితో నేను మాట్లాడలేను అని మనమే నేరారోపణ చేసుకుంటాం. కానీ యేసు ప్రభువారు అన్నారు, ఆ నేరాలన్నీ మన మీద తీసివేశాడు. నీ పాపం నేను గుర్తు చేసుకోనని చెప్పారు, ఎన్నడూ గుర్తు చేసుకోనని చెప్పాడు. అంతేకాదు నీ పాపానికి నేను ప్రతిఫలం ఇవ్వాలని చెప్పాడు. ఎవరు రాసిన పత్రికల్లో చెప్తాం, మీ పాపం మీరు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేస్తానని చెప్పారు. అంతేకాదు మీలో ఎవడైనా పాపం చేస్తే అక్కడ ఒక మంచి మాట ఉంది. చిన్నపిల్లలారా అంటున్నాడు దేవుడు మనల్ని. యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయంలో క్రీస్తు అనే ఉత్తరవాది మనకున్నాడు అని అంటున్నాడు. అంటే క్రీస్తు ద్వారా మనకి సమస్త భారములు, పాప భారం కావచ్చు, ఈ లోక భారం కావచ్చు, సమస్త భారములన్నీ కూడా మరి ఆయన మీద వేసినప్పుడు ఆయన కనికరం అనే కాడి, ప్రేమ అనే కాడి, లేకపోతే కృప అనే కాడి మన మీద పెడతాడు. అవి చాలా సులువు. అందుకనే ఆయన చాలా దీర్ఘశాంతం కలిగినోడు. మనం ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తామన్నాడు. చాలాసార్లు దేవునికి వ్యతిరేకంగా తిరుగుతూ ఉంటున్నాం. అయినప్పటికీ ఆయన కృప ద్వారా మనల్ని రక్షించి ఆయన బిడ్డలుగా స్వీకరించి ఆయనకు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు నెమ్మది కానీ విశ్రాంతి కానీ ప్రభు వద్ద దొరుకుతుంది. కాబట్టి యేసయ్య దగ్గరకు వద్దాం. మరి ఇంతకుముందు ఎన్ని పాపాలు చేసినా కానీ అవి ప్రభు దగ్గరకు తీసుకురండి.
ప్రభు పాదాలు పట్టుకుని ప్రభు దగ్గర కన్నీరు కాచి ప్రార్థన చేసి అడిగితే వాటి నుండి విముక్తి చేసి నీకు నెమ్మదిని, విశ్రాంతినిస్తాడు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, అవునయ్యా, ఈ లోకానికి మీరు వచ్చి మా పాప భారమంతా మీరు మోస్తారు. ఆ సిలువలో మీరు బలియాగమయ్యారు. మీ అపరాధ పరిహారార్థ బలి ద్వారా తండ్రి మాకు రావాల్సిన శిక్ష మీ మీద వేయబడ్డది ప్రభు. కాబట్టి మా మీద ఉన్న ప్రతి శిక్షను కూడా, శాపాన్ని, పాపాన్ని తొలగించి మమ్మల్ని పాప ముక్తుల్ని చేసినారు. మీకు వందనాలు. కాబట్టి తండ్రి, మీ కాడి సులువు, మీ భారము తేలిక, అనగా మీరు మా మీద వేసే కాడి కృప కలిగిన కాడయ్యా, దయగలిగిన కాడి, కనికరిమ కలిగిన కాడి. ఆ కాడిని మేము సులువుగా మోయొచ్చు, ప్రేమ అనే కాడి. కాబట్టి మా ప్రియుల బిడ్డలను కూడా మీ వద్దకు నడిపించుకోండి అయా. నెమ్మది లేక, విశ్రాంతి లేక అనేక మంది ఈ ప్రపంచంలో పోరాడుతున్నారు. వారికి నాయన మీరే ఖచ్చితమైన పరిష్కారం. కాబట్టి ప్రతి వారిని కూడా మీరు ఆకర్షించండి, మీ సంధి నడిపించమని యేసు పరిశుద్ధనామం అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇక్కడ చేరమనకును సకల పరిశుద్ధులకును ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి కొద్ది కాలాన్ని కలుసుకుందాం. ఈ వాక్యాలని దయచేసి అందరూ కూడా మరి మీ కొలీగ్స్ కానీ, మీ మిత్రులకు కానీ, మీకు తెలిసిన వారికి, బంధువులు కానీ షేర్ చేయమని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఈ పరిచర్లు మీరు కూడా పాలుభాగస్తులు కాగలరు. మరి ఆ రీతిగా మీరు మరి షేర్ చేస్తానని నమ్ముతున్నాను. దేవుడు మీ అందరూ దీవించి ఆశని బలపరచును గాక. గాడ్ బ్లెస్ యు. Hallelujah.